వెల్కమ్. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టబోతున్నారు. అంటే ఏమని? డీలిమిటేషన్ బిల్లుని, అంటే ఆయన మన ముఖ్యమంత్రి గారు మహిళా బిల్లుని ముందు పెట్టి మహిళా బిల్లుని ముందుకు వచ్చి పెడుతున్నాడు. అంటే మహిళా బిల్లుని అడ్డుకున్నారు, మహిళా బిల్లు యాక్చువల్గా డీలిమిటేషన్ బిల్లుని అడ్డుకున్నారు. సరే, ఆయన మహిళా బిల్లు అని చెబుతున్నాడు ముఖ్యమంత్రి గారు, కానీ ఆయన యాక్చువల్గా అడ్డుకోవాలి, పాస్ చేయాలని ట్రై చేసింది డీలిమిటేషన్ బిల్లు. మాకు మహిళా బిల్లుతోటి ప్రాబ్లం లేదు, డీలిమిటేషన్ బిల్లుతో ప్రాబ్లం ఉంది. మేము రీసెంట్గా మా దళితులు మొత్తం ఏకమయ్యి ఏడిఎస్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం. దళితులు మొత్తం కూడా ఏడిఎస్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం. దళితులు మొత్తం మాకు డీలిమిటేషన్ బిల్లు మీరు పాస్ చేస్తే మాకు ఎంత నష్టం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టి ఈ మహిళా బిల్లుని అడ్డుకున్నారని ఎండగడతా. ఏమంటే మీరు ఎండగట్టి మహిళా బిల్లుని పట్టుకొని ఎండగట్టడం కాదండి, డీలిమిటేషన్ బిల్లుని మీరు పాస్ చేయడానికి ట్రై చేశారు, దాన్ని ఎండగట్టండి ముఖ్యమంత్రి గారు. మహిళా బిల్లుని అడ్డం పెట్టి దాన్ని ఎండగట్టండి సార్. పాయింట్ 1. పాయింట్ 2, పబ్లిక్ మీటింగ్లు పెడతారట. విశాఖపట్నంలో ఒకటి, విజయవాడలో ఒకటి, కర్నూలులో ఒకటి. ఏమని? మహిళా బిల్లుని అడ్డుకున్నారు వీళ్ళు అని చెప్పి పబ్లిక్ మీటింగ్ పెడతారట. ఏమంటే ఒకవేళ డీలిమిటేషన్ మీరు పబ్లిక్ మీటింగ్ పెడితే మేము 1,00,000 మందితో మీటింగ్ పెడతాం. ఎందుకు? ఈ డీలిమిటేషన్ బిల్లు మీరు ఆపేయాల్సిందే, మాకు అన్యాయం జరిగిద్ది, మా దళితులకు అన్యాయం జరిగిద్ది అని చెప్పి 1,00,000 మందితో భారీ బహిరంగ సభ పెడతాం. మేము కూడా 1,00,000 మందికి సరిపోతే 10 లక్షలు గ్యాదర్ చేసి భారీ బహిరంగ సభ పెడతాము. 10 లక్షల మంది దళితులు రోడ్డు మీద వస్తారు. ఏడిఎస్ ఈజ్ నాట్ ఓన్లీ అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్, ఇట్ ఈస్ ఆల్సో Andhra Defense Squad, it is also Andhra Dravidian Squad, it is also Andhra Dravidian Sena, whatever we call. We protect Dalit, Adivasi, Dravidian, we protect all this. కాబట్టి మా ఏడిఎస్ దీన్ని పనిచేసేది. కాబట్టి మేము మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మీటింగ్ పెడతారంటే 3 ప్లేసులు ఎందుకు డీలిమిటేషన్ బిల్లుని అడ్డుకున్నారని. దాని గురించి మేము ఏడిఎస్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే అసలు ఈ డీలిమిటేషన్ బిల్లుని మేము ఎందుకు అడ్డుకున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జనాభా ప్రాతిపదికన తిప్పితే ఆంధ్రప్రదేశ్కి పాపులేషన్ గ్రోత్ చాలా తక్కువ ఉంది. మీరు పిల్లల్ని కానండి అంటే ముఖ్యమంత్రి గారే, నారా చంద్రబాబు నాయుడు గారే రోజు చెబుతున్నారు పాపులేషన్ తక్కువ ఉంది, పిల్లల్ని కానండి అని అంటున్నారు. మరి పాపులేషన్ తక్కువ ఉంది, పిల్లలు తక్కువ అయ్యారు అని తెలిసి మీరు దానికి ఎట్ట ఒప్పుకున్నారు? పాపులేషన్ బేస్ మీద మనకి సీట్లు తగ్గిపోతాయి కదా, అన్యాయం జరిగిపోయింది కదా, అవతల వాళ్ళు డామినేషన్ ఎక్కువైంది కదా. వాళ్ళు డామినేషన్ అయితే మన మీద డామినేట్ చేస్తారు కదా. అవతల వాళ్ళు డామినేషన్ చేస్తే ఇక్కడ ఆంధ్రాలో డామినేట్ చేస్తే ఎక్కువగా సఫర్ అయ్యేది దళితులు కదా. ఎక్కడ డామినేషన్ వచ్చినా సరే అక్కడ సఫర్ అయ్యేది. ఎక్కడ కరువు వచ్చినా, డామినేషన్ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, యుద్ధం వచ్చినా, వారాలు వచ్చినా, ఏమంటారు వరదలు వచ్చినా, ఎండలు వచ్చినా ఫస్ట్ పోయేది దళితులు, అంతే కదా. ఫస్ట్ నష్టపోయేది దళితులు. కాబట్టి మీరు అక్కడ డామినేషన్ వచ్చినా మేము సఫర్ అయ్యేది మా దళితులు అండి. కాబట్టి మేము ఈ జనాభా ప్రాతిపదికన మీరు ఈ సీట్లు పెంచడం అనేది ఆపండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆల్రెడీ అసెంబ్లీలో స్పెషల్ అసెంబ్లీ పెట్టి చెప్తాము, 3 బహిరంగ సభలు పెడతామని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ పాలసీని మీరు ఏమంటే నార్థరన్ స్టేట్లో డామినేషన్ జరిగితే ఇప్పటికే అక్కడి నుంచి వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు కొడతా ఉన్నారు మా దళితుల మీద. ఒకరు రిజర్వేషన్ ఎత్తేయమంటారు, ఒకరేమో వీళ్ళకి రిజర్వేషన్ ఎందుకంటారు, ఒకసారేమో అసలు రాజ్యాంగం మార్చాలంటారు, ఇంకొకరేమో వచ్చి అసలు వీళ్ళకి ఎస్సీ ఎస్టీలకి వీళ్ళందరూ చర్చలకు వెళ్తారు, సర్టిఫికేట్లు తీసేయాలంటారు. ఇప్పటికే మేము చచ్చిపోతున్నాం సార్, ఇప్పటికే సత్తున్నాం సార్ వీళ్ళ దెబ్బకి. హింస సార్ మాకు అది షెడ్యూల్ క్యాస్ట్ వాడికి పెద్ద హింస ఇది. ఇప్పుడు ఈ సీట్లు పెరగటం వల్ల వాళ్ళకి ఇంకా డామినేషన్ వచ్చి మమ్మల్ని ఇంకా హింస పెడతారు ముఖ్యమంత్రి గారు. అందుకని మాకు ఈక్వల్ పవర్ ఉండాలి, దళితులకి ఆంధ్రప్రదేశ్లో ఈక్వల్ పవర్ ఉండాలి, ఈక్వల్ డామినేషన్ మీరు అక్కడ తీసుకొచ్చి డామినేషన్ పెట్టద్దు దయచేసి మాకు. అందుకని ముఖ్యమంత్రి గారికి మేము చెప్పేదండి, మా ఏడిఎస్ అడ్డుకుండేది దీన్ని డెఫినెట్గా. మీరు కనుక ఇట్లాంటి అసెంబ్లీలో మేము అడ్డుకోలేము, ఎందుకంటే లోపలికి కూడా వెళ్ళలేము. ఓకే, గేట్ రానియర్ మమ్మల్ని. బట్ ఈ ఆన్లైన్లో అడ్డుకుంటాం, ఆన్లైన్లో మా ప్రశ్న లేవనెత్తుతాం. మీరు ఇవన్నీ చేశారంటే నేషనల్ పాలసీ దెబ్బతినిద్ది ఇది. ఓకే, వాళ్ళు డామినేషన్ వచ్చిందని మాకు దెబ్బతినిద్దండి ఇది. ఓకే, వీళ్ళు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లని మీరు రిజర్వేషన్ని పెంచండి. ముఖ్యమంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి ఒకటే చెప్తున్నారు, మహిళా బిల్లుని అడ్డుకున్నారు అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. కానీ
రిజర్వేషన్ పెంచకుండా, రిజర్వేషన్ అనేది ఎస్సీ రిజర్వేషన్ 20%కి పెంచకుండా, ఎస్టీ రిజర్వేషన్ 10%కి పెంచకుండా మీరు ఓన్లీ మహిళల మీదే మాట్లాడుతున్నారు. మా దళితుల్లో మహిళలు లేరా, మా ఎస్టీల్లో దళితులు లేరా, మా మహిళలు లేరా, వాళ్ళకి అన్యాయం జరగట్లేదా? మీరు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచకుండా జనాభా ప్రాతిపదికన మీరు అక్కడ సీట్లు పెంచితే మరి ఇవన్నీ జనరల్ కేటగిరీకి వెళ్తాయి కదా, వీళ్ళకి అన్యాయం కదా. ఎస్సీ మహిళలకి ఎస్టీ మహిళలకి అన్యాయం జరిగింది కదా. సో కాబట్టి అవి మీకు పెద్ద కన్సర్న్ కాదు. మహిళల గురించి మహిళలకి అంటే బహుశా మా దళిత మహిళలకి వాళ్ళ హక్కుల గురించి మీరు మాట్లాడతలేదు అని మాకు అనుమానం వచ్చింది. అందుకని రిజర్వేషన్ పెంచండి, ఫస్ట్ రిజర్వేషన్ పెంచి ఆ తర్వాత మీరు డీలిమిటేషన్ బిల్లు పాస్ చేసుకోండి ముఖ్యమంత్రి గారు. అందుకనే ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం కూడా అడ్డుకుంటుంటే మేము ఆన్లైన్లో సపోర్ట్ ఇచ్చాం. ఎస్ అడ్డుకోండి అన్నాం. మేము ఎందుకు ఇన్ని సమస్యలు మా దళితులకి దానివల్ల డీలిమిటేషన్ వల్ల. ఓకే, దళిత లీడర్స్ స్పెసిఫిక్ కాన్స్టిట్యుయెన్సీస్కి లీడర్స్ మీద జనరల్గా డిపెండ్ అవుతారు. ఎందుకంటే ఎవరో ఇప్పుడు ఒక దళిత కాలనీలో ఎవరో ఒక ఆయన పైకి వెళ్తాడు, ఒక ఎమ్మెల్యే ఎవరో పొలిటికల్ పార్టీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆయన చేత పైకి వేస్తారు, ఆయన ఒక్కడు బతుకుతాడు, మిగతా వీళ్ళందరూ సఫర్ అవుతూ ఉంటారు. దళిత కాలనీల్లో ఏంటంటే ఎవరైతే ఎమ్మెల్యే అవుతారో, ఎవరైతే ఎంపీ అవుతారో వాళ్ళు కోట్లు సంపాదించుకుంటారు, మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఈ డీలిమిటేషన్ వల్ల ఇది చాలా నష్టం వచ్చేసింది. డీలిమిటేషన్ వల్ల మా యొక్క దళిత సమాజానికి నష్టం వచ్చింది. ఓకే, నియోజకవర్గాన్ని విడగొడతారు, మీరు విడగొట్టేసి యూనిటీని దెబ్బతీస్తారు. కాబట్టి ఈ డీలిమిటేషన్ జరిగేటప్పుడు ఫస్ట్ మీరు జనాభా లెక్కలు చేసి, జనాభా లెక్కల్లో ఏ నియోజకవర్గంలో దళితులు ఎక్కువ మంది ఉన్నారు అనే దాన్ని చూసి దాన్ని మళ్ళీ మీరు ఏమంటారు విడదీసి ఇదంతా చేస్తారని అనుమానం. ఇవన్నీ కూడా క్లారిటీ ఇచ్చి మీరు అప్పుడు చేయాలి. అందుకని డీలిమిటేషన్ అడ్డుకుంటుంటే ఎస్ కమాన్ అన్నాం. మా ఏడిఎస్ వాళ్ళు మొత్తం ఎస్ కమాన్ అడ్డుకోండి అన్నాం మేము ఆన్లైన్లో. ఓకే, రూరల్ అర్బన్ ఏరియాస్లో దళిత పాపులేషన్ ఎంత ఉంది అనే దగ్గర మీ దగ్గర స్టాటిస్టిక్స్ ఉందా? హౌ మచ్ ఈస్ దళిత పాపులేషన్ ఇన్ రూరల్ అండ్ అర్బన్? ఏమీ లేవు. అస్సలు దళితులు అనేది కన్సర్నే కాదు, వాళ్ళకి అసలు ఇష్యూ కాదు. మొత్తం జనాభా లెక్క పెట్టడం, ఇదిగో 1 2 3 లక్ష మంది లెక్క పెట్టడం, 1,00,000 మందికి ఒక నియోజకవర్గం వేయటం, ఆ నియోజకవర్గంలో 15% రిజర్వేషన్ వీళ్ళకి ఇచ్చేస్తే మిగతా మొత్తం జనరల్ కేటగిరీ తీసుకుంటే వీళ్ళకి నష్టం కదండి. మీరు మొత్తం లెక్క పెట్టి 1 2 లెక్క పెట్టకూడదు. వీళ్ళలో ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, వాళ్ళ జనాభా ప్రాతిపదికన మీరు వాళ్ళ సీట్లు ఇవ్వాలి కదా. ఓకే, సీట్లు ఇవ్వాలి కదా, బట్ జనాభా ప్రాతిపదికన డిస్ట్రిబ్యూషన్ చేయాలి కదా. ఎక్కడ విదిన్ ద స్టేట్లో మనకి జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి. బట్ ఓవరాల్ ద కంట్రీ జనాభా ప్రాతిపదికన మీరు తీసుకోకూడదు. ఎందుకు డామినేషన్ చేస్తున్నారు? మనం కంట్రోల్ చేసాం పాపులేషన్ని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా చెప్పాలంటే దళితులు ఎక్కువగా పిల్లల్ని కన్నారు. కన్నారండి. అక్కడైనా ఉత్తరప్రదేశ్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడైనా సరే పిల్లల్ని కంది ఎస్సీ ఎస్టీ బీసీలు. ఇదంతా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక స్కీమ్ పెట్టారు కదా, పిల్లల కంటే 20,000 రూపాయలు ఇస్తాను, 50,000 రూపాయలు ఇస్తాను స్కీమ్ పెట్టారు. ఎవరి కోసం? 20,000కి పిల్లలకి అనేది ఎవరండి? 50,000 ఇస్తాయని చెప్పి పిల్లలకి అనేది ఎవరు? ఎస్సీ ఎస్టీలే కదా, వాళ్ళకు ఉంటారా? 50,000 కంటారుగా. ఇవన్నీ స్కీమ్ అంటే పిల్లలకి అది మొత్తం ఎస్సీ ఎస్టీలు. వీళ్ళకి మీరు న్యాయం చేయకుండా ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అడుగున్నారు వాళ్ళు. ఇప్పుడు దానికి నిరసనగా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ అసెంబ్లీ పెట్టేసి ప్లస్ ఏమంటారు భారీ బహిరంగ సభలు పెట్టి యాంటీ ద్రవిడియన్ మీటింగ్లు. ఎందుకు యాంటీ ద్రవిడియన్ మీటింగ్స్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టేది యాంటీ ద్రవిడియన్ మీటింగ్లే కదా. ఆయన యాంటీ ఉమెన్ అన్నారు. యాంటీ ద్రవిడియన్. ఆ ద్రవిడియన్ జాతికి మన తెలుగు అనేది ఇది ఒక తెలుగు అనేది ఒక ద్రవిడియన్ భాష, ద్రవిడియన్ లిపి. మన ద్రవిడియన్ యొక్క డామినేషన్కి వ్యతిరేకంగా మన పెద్దలు, మన గౌరవులైనటువంటి ఎన్టీ రామారావు గారు పొలిటికల్ పార్టీ పెట్టారు. ఏమని? ఆంధ్రుని యొక్క ఆత్మ గౌరవంతోనే పొలిటికల్ పార్టీ పెడతాను మన ఎన్టీ రామారావు గారు పెట్టారు. మేమందరం ఎన్టీ రామారావు గారి యొక్క బడుగుజాడల్లోకి వెళ్ళి దాన్ని అడుగున్నాం. ఎన్టీ రామారావు గారి వల్లనే మేము అడుగున్నాం దాన్ని. ఎందుకు? ఎన్టీ రామారావు గారు చెప్పిన మాట మాకు ఇంకా చెవిలో ఉంది, ఆంధ్రుల ఆత్మ గౌరవం అని చెప్పేసి. అందుకని మేమేంటి వాళ్ళ యొక్క డామినేషన్లోకి మేము వెళ్ళేది ఏందని చెప్పి మేము అడుగున్నాం. ఏడిఎస్ వాళ్ళు మొత్తం అడుగున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు అసలు ఢిల్లీ వాళ్ళ యొక్క పెత్తనం నా మీద వద్దని కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టారని సినిమాలు కూడా తీసుకున్నారు. ఓకే, అంటే ఈ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళ యొక్క
అడుగు జాడల్లో మేము ఏం చెప్తారంటే అడ్డుకోండి అని చెప్పి అడ్డుకున్నాం వీళ్ళందరినీ. చంద్రబాబు నాయుడు గారిని మీటింగ్ పెడతారట విశాఖపట్నం, విజయవాడ పెద్ద భారీ బహిరంగ సభ మీటింగ్ పెట్టి మహిళలు అని ఎవరో ఒక ఛానల్ చెప్తే చూసి అది నిజమో లేదో, అది నిజమే. ఎందుకంటే అతను రెగ్యులర్గా పెడుతుంటాడు, తెలుగుదేశం ఛానలే కాబట్టి నమ్మి పెడతాను. మీటింగ్ పెట్టాలని అంటున్నాడట 3 భాషల్లో. ఓకే, అంటే 3 ప్రాంతాల్లో మీటింగ్ పెడతాడట. ఆంధ్రప్రదేశ్లో మా సమస్యలు అక్కడ లేవనెత్తాలి. నేను ఇదొకటి ప్రతిసారి చెబుతున్నా, ఇదొకటే. మమ్మల్ని 2 రకాలకు దొక్కుతున్నారు. ఒకటి ఏంటి, మా సమస్యలు లేవనెత్తాలి. ఇదండి మాకు సమస్య వస్తుంది, మా సమస్యలు లేవనెత్తాలంటే టక్కున ఏం చెప్తారు, విప్ జారీ చేస్తారు. లేదు విప్ కాదు, ఏమంటారు, పార్టీ లైన్ పెడతారు. ముందు పార్టీ లైన్ పెట్టి నువ్వు మాట్లాడకూడదు, ఇది మన పార్టీ లైన్, మాట్లాడకూడదు. ఓకే, మాట్లాడరు, సరేనండి, పార్టీ లైన్ మాట్లాడము. మరి మీకు అనుకూలంగా వేసేటప్పుడు మేము వేయమంటే అప్పుడు విప్పు జారీ చేస్తారు. వాళ్ళకి కావాల్సినప్పుడు ఏమో విప్పు జారీ చేసి బలవంతంగా ఓటేపించుకుంటుంటారే. మా వాటికి మేము ఓటేసేటప్పుడు బలవంతంగా దాన్ని పార్టీ లైన్ పెట్టేసి అడ్డుకుంటుంటారే. ఇది దళితులకు జరుగుతున్న అన్యాయం ఇది. సో కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ల్యాండ్ రైట్స్, కోస్టల్ లైవ్లీహుడ్స్ ఎన్ని డేటా దగ్గర పెట్టుకొని చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా నాకైతే అర్థం కాదు. ఓకే, ఇప్పుడు పార్టీ టికెట్లు మొత్తం మారిపోతాయి. ఈ మారిపోయేటప్పుడు అరే ఏ నియోజకవర్గాన్ని ఇదే గెరీమాండరింగ్ స్కామ్ అని అంటున్నారు కదా వాళ్ళు అందరూ. గెరీమాండరింగ్ స్కామ్ అంటే డివిజన్ చేసే దగ్గర స్కామ్ చేస్తారు. ఎలాగ డివైడ్ చేస్తే, నియోజకవర్గాలను ఎలా డివైడ్ చేస్తే ఏ పొలిటికల్ పార్టీకి ఉపయోగపడుద్దో దాన్ని బట్టి చూస్తారు. ఇప్పుడు అలా దాన్ని బట్టి చూసినప్పుడు ఎక్కువగా వాళ్ళని డివైడ్ చేసేది ఎవరిని, దళితులను డివైడ్ చేస్తారు. ఎందుకు ఈ మధ్య యునైట్ అవుతున్నారు దళితులు మొత్తం. వీళ్ళందరూ యునైట్ అవుతున్నారు, దళితులు మొత్తం వాళ్ళని నియోజకవర్గాలకు విడగొట్టంటారంటే విడగొట్టే అవకాశం ఉంది. అందుకని మేము ముఖ్యమంత్రి గారికి ఈ డిలిమిటేషన్ మీరు అడ్డుకోండి అని చెప్తున్నాం. అడ్డుకోండి అని చెప్తుంటే లేదు, డిలిమిటేషన్ మీరు అడ్డుకున్నారు, బిల్లుని అడ్డుకున్నారు, నేను మీటింగ్ పెడతాను, పబ్లిక్ మీటింగ్ పెడతానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఒక ప్రసంగం ఇచ్చారట అని ఎవరో ఒక ఛానల్ ఆయన పెట్టి ఇచ్చే ఉంటాడేమో నేను అనుకుంటున్నా. ఓకే, సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ గురించి ఆంధ్రప్రదేశ్లో మనకి ఎక్కువగా వెల్ఫేరు, సోషల్ జస్టిస్ స్కీమ్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి ఎక్కువగా ఉంటాయి. మనకి ఎక్కువగా ఉన్నప్పుడు నీకు ఎక్కువగా స్కీములు పెట్టి ఎక్కువగా సెంట్రల్ మీద నువ్వు డిపెండ్ అయినప్పుడు నిన్ను ఎక్కువగా నొక్కుతుంటారు. అక్కడ ఎందుకు గట్టిగా నొక్కుతుంటారు, ఎందుకు నీకు అవసరం కదా. నీకు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు స్కీములు పెట్టేశారు. ఏమని ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అన్నప్పుడు మీకు డబ్బులు అవసరం. వెన్ యూ ఆర్ నీడ్ యూ విల్ బి సరెండర్డ్, అంతే సింపుల్. మీరు కేంద్రంలోకి వెళ్ళిపోయి ఇన్ని స్కీములు పెట్టాము, ఈ స్కీములు ఇవ్వకపోతే నెక్స్ట్ ఓటేరు వీళ్ళు, మనకు డబ్బులు కావాలి ఇప్పుడు అర్జెంటుగా అని చెప్పేసి కేంద్రం దగ్గర మోకరెళ్ళిస్తారు. మోకరెళ్ళినప్పుడు ఏమైంది, సెంట్రల్ పవర్ ఎక్కువైపోయింది, మీ మీద డామినేషన్ అయిపోయింది, మీరు మాట్లాడలేరు. అందుకని ఈ డీలిమిటేషన్ వల్ల ఈ ప్రాబ్లం ఉంది. మీరు స్లోగా తీసుకెళ్ళి మీ తలకాయ తీసుకెళ్ళి వాళ్ళ చక్రంలో పెడుతున్నారు. మీరు మన ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళి ఢిల్లీ చక్రంలో పెడుతున్నారు. అందుకని ఈ డీలిమిటేషన్ మేము అడ్డుకున్నందుకే ఏడీఎస్ తరపు నుంచి మేము అందుకే అడ్డుకున్నాం దాన్ని. ఓకే, దళిత ప్రోగ్రామ్స్ని రీజియన్ స్పెసిఫిక్గా చాలా రాశానండి. ఇవన్నీ చెప్పడానికి ఇప్పటికి 10 నిమిషాలు అయింది. ఓకే, సోషల్ జస్టిస్, రిలీజియన్ బేస్డ్ నేరేటివ్స్. ఎక్కడైతే సౌత్ నార్త్ గొడవ మొదలైద్దో, డామినేషన్ మొదలైద్దో, రిలీజియన్ డామినేషన్ మొదలైద్ది. అంటే సౌత్లో ఎక్కువగా మిక్స్డ్ సొసైటీ, సౌత్ ఈజ్ మిక్స్డ్ సొసైటీ. అంటే మైనారిటీస్ ఎక్కువ మంది ఉంటారు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, దళితులు, ఆదివాసీలు, చదువుకొని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎక్కువగా మా ద్రవిడియన్ ఈ ల్యాండ్ మీద ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు ద్రవిడియన్ ప్రజలు. ఈ ద్రవిడియన్ ప్రజలు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఎక్కువ మంది ఇక్కడ ఉన్నప్పుడు మీరు అక్కడ డామినేషన్ పెంచితే రిలీజియస్ డామినేషన్ పెరిగేది. ఎందుకంటే అక్కడ గట్టిగా అక్కడ రిలీజియన్ పట్టుకొని ఇక్కడ మైనారిటీస్ని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. అందుకని ఈ డామినేషన్ మనం తగ్గించాలని కదా అక్కడ స్టాలిన్ వాళ్ళందరూ ఎదురు తిరిగారు వాళ్ళు. స్వామి మీరు డామినేషన్ మొదలెట్టారంటే ఇక్కడ ఒక సమస్యతో పాటు మీరు లాంగ్వేజ్ తీసుకొచ్చి ఇంపోజ్ చేస్తారు, కల్చర్ తీసుకొచ్చి ఇంపోజ్ చేస్తారు, ఇక్కడ క్రిస్టియన్స్ని ఇబ్బంది పెడతారు, ముస్లిమ్స్ని ఇబ్బంది పెడతారు, దళితుల్ని, ఆదివాసీలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని, రిజర్వేషన్ని మొత్తం ఇబ్బంది పెడతారు. స్వామి డామినేషన్ పెరిగిందంటే
మాకు వద్దని చెప్పి వీళ్ళందరూ అడ్డుకున్నారు సౌత్ ఇండియాలో. అది మంచి జరిగిందని మేమందరం అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దానికి తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమం చేయబోతున్నారట. 3 భారీ బహిరంగ సభలు పెడతారట. ప్లస్ అసెంబ్లీలో స్పెషల్ సెషన్ పెట్టి తీవ్రంగా ఖండిస్తారట. మేము ముఖ్యమంత్రి గారిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఏడీఎస్ తరపు నుంచి. ఎందుకు ఈ యొక్క యాంటీ ద్రవిడియన్ డెసిషన్ అది. మాకు అన్యాయం జరిగిపోయింది, మా యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి అన్యాయం జరిగిపోయింది, ద్రవిడియన్ ప్రాంతానికి అన్యాయం జరిగిపోయింది. ఇది ఇంక్లూజన్ స్ట్రక్చరల్ చేంజ్ అనే దాన్ని అసలు వితౌట్ డీప్ రిఫార్మ్స్ చేయకుండా ఇవన్నీ చేయలేవు. ఇంక్లూజన్ అనేసి ఎంత డీప్ రిఫార్మ్స్ చేయాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీప్ రిఫార్మ్స్ అంటే అసలుకి వీళ్ళందరూ ఎక్కడ జనాభా ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి ముందు ఫస్ట్ రిజర్వేషన్ పెంచాలి. 25% ఉన్నారు ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. మీరు 25% రిజర్వేషన్ పెంచండి. 15%, 25%. మేము 25% రిజర్వేషన్ పెంచండి. ఇప్పుడు టక్కని కింద ఒక కామెంట్ పెడతారేమని, ఈ క్రిస్టియన్ ఈడు ఎస్సీ కాదని. ఎవర్రా చెప్పింది నేను క్రిస్టియన్ అని చెప్పేసి, నేను ఎస్సీ కాదని, నేను షెడ్యూల్ క్యాస్ట్, నువ్వు నన్ను అడుకోలే. ఓకే, కామెంట్లు పెట్టకండి కింద, నువ్వు షెడ్యూల్ క్యాస్ట్ అడివి కాదు, నువ్వు క్రిస్టియను. ఓకే, అవన్నీ పెట్టకండి. మీరు అన్నీ పెట్టుకొని మిమ్మల్ని నాశనం చేస్తున్నారు. మీరు రిజర్వేషన్స్ పోతున్నారా బాబు. మీరందరూ 20-25% జనాభా ఉంటే మిమ్మల్ని మత గొడవల్లోకి దించి మీ రిజర్వేషన్ 10%, 15%కి తగ్గించి దాంట్లో 50% సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి మీకు 7.5% రిజర్వేషన్ ఇస్తున్న మోసం జరుగుతుందిరా బాబు. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, దళితులకు మీకు మోసం జరుగుతుందిరా. 7.5% రిజర్వేషన్ మీకు వస్తుంది. 25% జనాభా ఉంటే మెడికల్ కాలేజీలు 25% జనాభా ఉంటే 7.5% మాత్రమే మీకు 50% సీట్లు మీకు రిజర్వేషన్ ఇచ్చి 14.5% జనరల్ కేటగిరీకి వెళ్తుంది. అసలు పిచ్చోళ్ళు వీళ్ళంతా షెడ్యూల్ క్యాస్ట్ అందరు పిచ్చోళ్ళు. ఓకే, నా కింద నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు ఎస్సీ కాదంటాడు. నువ్వు ఎవడని నేను ఎస్సీ కాదని చెప్పడానికి? ఓకే, మరి ఎవరు దళితులు వచ్చి నువ్వు ఎస్సీ కాదని చెప్తారు. ఇది పిచ్చోళ్ళు, ఇదంతా నేను చెప్తాను. మా దళితులు పిచ్చోళ్ళు కాబట్టి మేమంతా ఊరు బయట ఉన్నాం. వీళ్ళకి మా వాళ్ళకి తెలివి లేదు కాబట్టి మేమంతా ఊరు బయట. తెలివి లేదు కాబట్టి వాడు నా దగ్గరకు వచ్చి నువ్వు రమేష్ అన్న నువ్వు చర్చికి వెళ్తాను, నువ్వు షెడ్యూల్ క్యాస్టెడ్ కాదు అని నా మీద కొట్లాడుతున్నాడు వాడు. 25% జనాభాని 7.5% రిజర్వేషన్ తగ్గించినోడు కొట్లాడతలా, నా దగ్గరకు వచ్చి కొట్లాడుతున్నాడు. ఎప్పుడు కళ్ళు తెరవండి స్వామి మీరు. ఎక్కడ ఇన్ఈక్వాలిటీ పెరిగిపోయింది, జాబులు లేవు మా వాళ్ళకి, బయటలో రోడ్లంటే తిరుగుతున్నారు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము డీలిమిటేషన్ అడ్డుకున్నాము ఏడీఎస్ తరపు నుంచి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భారీ బహిరంగ పెట్టిన సభ పెట్టినా, అక్కడ అసెంబ్లీ సభ పెట్టినా మా కెపాసిటీ చాలా చిన్నదే. మొన్నటి వరకు వీఆర్ నాట్ ఏ లోన్. ఇప్పుడు ఏడీఎస్ పెద్ద నెట్వర్క్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద నెట్వర్క్ ఫామ్ అయింది మా ఏడీఎస్ సంస్థ. ఓకే, 20 గ్రూపుల్లో రకరకాల వ్యక్తులు వచ్చి వెనక ఉన్నారు. వాళ్ళంతా మేమందరం ఏం చేయము, అంతా నాన్ వైలెన్స్. మేమేం చేయము, ఓట్లు మాత్రం వేస్తాము, మామూలు ఎడ్యుకేట్ చేస్తాము. ఇది డీలిమిటేషన్ వల్ల మా దళిత జాతికి, ఆంధ్ర జాతికి, ద్రవిడ జాతికి అన్యాయం జరుగుతుందని ఎడ్యుకేట్ చేస్తాం గ్రూపుల్లో. అది మేము చేయబోయేది. ఓకే, అది ముఖ్యమంత్రి గారు నమస్కారం. మీరు దయచేసి ఆ డీలిమిటేషన్ బిల్లుని ఆపండి, మీకు రిక్వెస్ట్ అది. థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు, నమస్కారం.